పూడి శ్రీహరి గారి అరెస్టు అన్యాయం అక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నేడు ఉదయం పోలీసులు మఫ్టీలో నడి రోడ్డు మీద అతని కారు నాపి దౌర్జన్యంగా ఎత్తుకెళ్లడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి, ఇది కాదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి, ఇది కాదా జంగిల్ రాజ్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వం పతనం కాబోతోంది. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి అన్ని వాగ్దానాలు కూడా బూటకము, అబద్ధాలు, ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో జీరో. నువ్వు ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి భౌతిక దాడులు కావచ్చు, వీటన్నిటి కారణంగా ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే వెలుగెత్తి చాటుతున్నారో, వెలుగెత్తి చాటేటువంటి ప్రతి గొంతుకును కూడా నువ్వు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని తొక్కాలనేటువంటి ఆలోచన ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆకాశం మీద చూసి ఉమ్మేసేటువంటి ప్రతి ఉమ్ము కూడా నీ ముఖం మీదనే పడుతుంది. ఇది కూడా అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనగదొక్కాలనేటువంటి నీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనే నీ యొక్క ప్రభుత్వ పతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా భుజానికి భుజమానిచ్చి నీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించేటువంటి రోజులు భవిష్యత్తులో దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి తహతహలాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఈరోజు తెలుగుదేశం పార్టీ వంతబాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటుకు సంబంధించినటువంటి అధికారులను నడి రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళ యూనిఫామ్ని ఒలిపించి వాళ్ళని ఇండ్లకు పంపించేటువంటి కార్యక్రమం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోతుంది. దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ను బేర్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వెన్నపూస రవీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు.